So guys, most beautiful railway station, most beautiful railway line. మీకు చూపిస్తున్నా, చూడండి ఎలా ఉందో. ఇదే ట్రైన్ స్టేషను. ట్రాక్ చూసారా పక్కనే, ఎంత అద్భుతంగా మీరు ఎక్కడైనా చూసారా? కొల్లుపిట్టియ ట్రైన్ స్టేషను సముద్రం పక్కన, అంటే సముద్రం అంచులు. మీకు గుర్తుందా, ఒక సునామీ వచ్చినప్పుడు ఒక ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయింది. సునామీ ఇలా వెళ్తుంటే వచ్చేసి లాక్కెళ్ళిపోయింది. ఇలాగా మొత్తం ఆ చివరి వరకు సముద్రం పక్కన వెళ్తుంది. ఇలాగ ఎక్కడైనా మీరు చూడగలరా? చూడండి, దీని టికెట్ 20 రూపాయలు. పాత టికెట్ స్టైలు 20 లంకన్ రూపాయలు. 27 లంకన్ రూపాయి అంటే గైస్ మన ఫేవరెట్ బ్లూ షర్ట్ వేసేసాం. సో భారతదేశం, నేను అక్టోబర్లో వచ్చాను. అక్టోబర్లో వచ్చి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ భూటాన్ వెళ్ళడానికి డిసెంబర్లో వచ్చాను. నవంబర్ లాస్ట్ వీక్ డిసెంబర్ నాకు గుర్తులేదు వచ్చాను. జనవరి, ఫిబ్రవరి, ఇవాళ మార్చ్ సంథింగ్. సో ఆల్మోస్ట్ 3 నెలలు భారతదేశంలో ఉండిపోయాను. ఎలాగ టైం అయిపోయిందో తెలియదు. సో 3 నెలలు ఉండిపోయాను కాబట్టి ఒక బ్రేక్ కావాలి కాబట్టి ఏదో పక్క దేశం వెళ్ళాలి. అసలైతే దుబాయ్, అబుదాబి అవి వెళ్దాం అనుకున్నా. కానీ మీకు తెలిసి ఏం జరుగుతుందో, మొత్తం క్రైసిస్ జరుగుతుంది కదా, ఇరాన్ వార్ క్రైసిస్. అందుకని టికెట్ బుక్ చేసుకొని ఇప్పుడు నేను వెళ్తున్నాను శ్రీలంక. సో మన కంట్రీ నెంబర్ 1920 నేను చూసుకొని చెప్తాను, నాకు గుర్తులేదు. మళ్ళీ ఏంట్రా 186 లేదా 195 లేదా అని పిచ్చి పువ్వులాగా అడగండి. సో సెకండ్ వరల్డ్ ట్రిప్లో ఇంటర్నేషనల్ టెర్మినల్కి వచ్చేసాం. సో గుడ్ న్యూస్ ఏంటంటే, నేను ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ దుబాయ్ నుంచి వేరే దేశం వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే సౌదీ ఎయిర్లైన్ వెళ్తుంది. అది చాలా గ్రేట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఏ ఎయిర్లైన్స్ పనిచేయట్లేదు, ఎయిర్పోర్ట్ క్లోజ్ అని. సో ఖతార్ పనిచేస్తుంది. డింగ్ ఎప్పుడు. సో ఖతార్ పనిచేస్తుంది, సౌదీ పనిచేస్తుంది. ఓన్లీ దుబాయ్ ఇష్యూ. దుబాయ్ కూడా రేపు ఎల్లుండో ఓపెన్ అయిపోతుందంట. సో ఇప్పుడు మనం శ్రీలంక వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం ఏంటి, ఒక లగ్జరీ రిసార్ట్లోని, ఒక లగ్జరీ హోటల్లోని ఆ బీచ్ వ్యూలో ఉందామని. ఎందుకంటే ఈ మధ్యన చూస్తే రీల్స్లోని అన్నీ ఆ బీచే కనిపిస్తుంది. అందరూ చేస్తున్నాం, మనం చేయకపోతే అలాగా. అందుకని టికెట్ కొనుక్కుందాం, శ్రీలంక వెళ్ళిపోతున్నాం. కొలంబో ఎన్ని రోజులు ఉంటామో ఏమో తెలీదు. జస్ట్ ఇండియా నుంచి ఒక బ్రేక్ లాగా మళ్ళీ వచ్చేస్తాం. ఓకేనా? అది సౌదీ ఎయిర్లైన్స్ అయితే పనిచేస్తుంది. అది శుభసూచకం. అంటే మిడిల్ ఈస్ట్లో ఎయిర్లైన్స్ బాగానే ఉన్నాయి అని అర్థం మాట. అందుకు నేను హ్యాపీగా ఉన్నా. సో వచ్చేసాను గైస్. భువన్ వణక్కం ఉంది తమిళ్లో. లంక పెంబర్ లంక. సో శ్రీలంక వచ్చేసాం, కొలంబో ఎయిర్పోర్ట్ మళ్ళీ. సో కొలంబో ఎయిర్పోర్ట్లో నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీలంకన్స్కి ఎంత ఎక్స్పెన్సివ్ మీరు అర్థం చేసుకోండి. మన ఇండియాలో మీకు ఒక కంపారిజన్ ఇస్తాను. భారతదేశంలో టీ రోడ్డు పక్కన, నేను హైదరాబాద్లో అమీర్పేటలో కానీ, ఎస్ఆర్ నగర్లో కానీ, విశాఖపట్నంలో కానీ 10 రూపాయలకి కొంటాం రోడ్డు పక్కన టీ. ఎక్కడ రోడ్డు పక్కన టీ 100 రూపాయలు, 100 లంకన్ రూపాయలు. అంటే మనం యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్ చేయాలంటే 100 లంకన్ రూపాయలు అంటే 27 భారతీయ రూపాయలు. ఓకే, సో టీ 27 రూపాయలు రోడ్ సైడ్. అంటే 2.5 రెట్లు దాటి ఎక్స్పెన్సివ్ శ్రీలంక. అందరికీ అనిపిస్తుంది రవి లైఫ్ ఆసమ్, ట్రావెల్ లైఫ్ అంటే ఫుల్ గ్లామరస్, ఫ్లైట్స్, లగ్జరీ హోటల్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, చాలా ఎక్సైటింగ్. కానీ నా ఫ్లైట్ ఇవాళ క్యాన్సిల్ అయిపోయింది. అందుకని ఆల్టర్నేటివ్గా ట్రైన్ స్టేషన్కి వచ్చాను. ట్రైన్ స్టేషన్కి వస్తే ఏమైంది, ట్రైన్ 6 గంటలు డిలే. చూసారా ఏం జరుగుతుందో. సో ఫ్లైట్ కష్టాలన్నీ అయిపోయాయి. మొత్తానికి హోటల్కి వచ్చాను. రాత్రి బయలుదేరితే పొద్దునైంది. ఇదిగోండి హోటల్ చూడడానికి డీసెంట్ ఉంది. ఇదిగోండి బెడ్. సో బెడ్ చూడండి, ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది, అంటే ఎగుడు దిగుడు లాగా ఉంది. సో కొన్ని బెడ్లు చాలా హార్డ్గా ఉంటాయి, కొన్ని బెడ్లు సాఫ్ట్గా ఉంటాయి. సో రూమ్ ఎంత బాగుంది ఇంపార్టెంట్ కాదు, బెడ్ కంఫర్ట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. స్లీప్. సో నా పరిస్థితి ఇది. సో ఆల్టర్నేటివ్ ఏంటి, మన బెడ్రూమ్లో, మన పెంట్ హౌస్లో ఏం చేయాలో. నేను మ్యాట్రెస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇది వాక్యూమ్ ప్యాక్ బ్యాగ్లో వస్తుంది. ఇప్పుడే నేను అన్బాక్స్ చేశాను. ఇవ్వండి, ఇలా వస్తుంది. ఇది అన్బాక్స్ చేసేసాం. ఆ తర్వాత దీనికే కట్టర్ వస్తుంది. ఆ కట్టర్లోంచి తీసేసి ఈ మ్యాట్రెస్ వేసాక కనీసం 5 hours ఉంచాలి. సో 5 hours పూర్తిగా బ్లోట్ అయ్యాక చూడండి
సైడ్కి హ్యాండ్స్ కూడా ఉన్నాయి, చాలా కంఫర్టబుల్. ఇది అంత బరువు లేదు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేసేసాం, 5 గంటలు రెస్ట్ ఇచ్చాం కాబట్టి పూర్తిగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఇది నా బెస్ట్ స్లీపింగ్ ప్లేస్ ఇమ్మా మ్యాట్రెస్. ఇది జర్మనీ నుంచి, ఇమ్మా జర్మనీ, కానీ ఇది 33 కంట్రీలో ఉంది. యూరోప్లో హైయెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ టాప్ తీసుకున్నా. ఇవ్వండి మొత్తం. సో టాప్ లేయర్ ఎంత కంఫర్టబుల్గా, ఎంత స్మూత్గా ఉంది. ఆ తర్వాత ఇండియన్ స్లీప్ ప్రిఫరెన్సెస్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఎలా అంటే, మా ఫ్యామిలీలో మీకు తెలుసు 2 ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు. ఆర్థోపెడిక్గా కూడా బ్యాక్కి కరెక్ట్గా కాంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా మ్యాట్రెస్లో మనం రాగానే వస్తే కొంచెం వేడి ఫీల్ అవుతుంది కదా, ఇది వేడి ఫీల్ అవ్వదు, చాలా కూల్గా టెక్స్చర్ ఉంటుంది. అందుకే కంఫర్టబుల్ స్లీప్కి నేను చూస్ చేసుకుంది ఇమ్మా జర్మనీ మ్యాట్రెస్. ఒకసారి రెస్ట్ తీసుకుని చూద్దాం. సో మీకు చెప్పినట్టు ఇవ్వండి మొత్తం ఆర్థోపెడిక్ సపోర్ట్ కదా. సో ఇదంతా బ్యాక్కి అలా కాంటూర్ అయ్యి ఆల్మోస్ట్ ఎర్గోపెడిక్ మ్యాట్రెస్ లాగా. సో ప్లస్ పడుకుంటే ఆ వేడి రావట్లేదు, మ్యాట్రెస్ మీద పడుకుంటుంటే వేడి, ఆ వేడి లేకుండా కూల్గా కంఫర్టబుల్గా పర్ఫెక్ట్గా అవుతుంది. సో నాకు నచ్చిన బెస్ట్ ఫీచర్ ఏంటంటే మోషన్ అబ్జార్ప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పడుకున్నాం, ఇక్కడ వచ్చి సడన్గా కూర్చుంటే మ్యాట్రెస్ అంతా ఉంటుంది. ఇది అలా ఉండదు. ఇక్కడ మనం పడుకున్నా, ఇక్కడ అనుష్క కూర్చొని టైప్ చేసుకుంటున్నా, ఎవరో వచ్చి సింపుల్ గా వచ్చి కరెక్ట్గా ఎగిరినా మనకి ఏం ఫీలింగ్ ఉండదు. మోషన్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి పర్ఫెక్ట్గా. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనం వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. వెబ్సైట్ పేరు www.emma-sleep.in. మొత్తం డీటెయిల్స్ మీరు అక్కడే చూసుకోవచ్చు. ఇది చాలా సెక్యూర్, ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ, ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు ఆర్డర్ ఇచ్చిన వెంటనే. నో కాస్ట్ ఈఎంఐ కూడా ఉంది. ఇదంతా నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అంటే, నాకు ఈ బెడ్ అంత పిచ్చిగా నచ్చేసింది కాబట్టి. అంతేకాకుండా 100 nights ఫ్రీ ట్రయల్, అంటే మీరు 3 నెలలు పడుకొని 3 నెలల తర్వాత మీకు నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు. 15 years వారంటీ, 15 yearsలో మ్యాట్రెస్ ఏదైనా పోయినా అది కవర్ చేస్తారు. సో ఇంత అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఎంతో మంది వాచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు యాక్చువల్లీ 55% సేల్ అయితే ఆల్రెడీ నడుస్తుంది. కానీ మన కూపాన్ కోడ్ వాడితే దాని మీద ఇంకో 15% అయితే డిస్కౌంట్ వస్తుంది. మళ్ళీ imma-sleep.in అందులోని నా కూపాన్ కోడ్ capital R, capital A, capital V, capital I 40, Ravi 40. సో 55% డిస్కౌంట్ కాకుండా మీకు ఇంకా 15% కూడా వస్తుంది. సో ట్రావెల్ అయితే ఆల్వేస్ లగ్జరీ, కానీ నాకు లగ్జరీ ఏంటంటే పర్ఫెక్ట్ స్లీప్. నాకు చాలా కావాల్సిన ఎసెన్షియల్స్ ఏంటంటే ట్రావెల్ అప్పుడు పాస్పోర్ట్, క్రెడిట్ కార్డ్, ఇది లేకపోతే మనీ, ఇది లేకపోతే మనం ఉండలేం. తర్వాత అలానే ట్రైపాడ్, వైఫై అండ్ ఫోన్ రికార్డింగ్ చేయడానికి, ఈ చాలా ఎసెన్షియల్స్. వీటన్నిటి కూడా మోస్ట్ ఎసెన్షియల్ ఏంటంటే గుడ్ స్లీప్ లేకపోతే నెక్స్ట్ డే ట్రావెల్ చేసినా మనం అలా టైర్డ్గా ఉంటాం. కాబట్టి లగ్జరీ స్టార్ట్స్ ఎట్ హోమ్ అండ్ లగ్జరీ ఫర్ మీ స్టార్ట్స్ ఎట్ స్లీప్. ఏ డబ్బులు కాదు, మంచి స్లీప్ ఉంటే అది బెస్ట్ లగ్జరీ అని నా ఒపీనియన్. సో ప్రజలు లోకల్గా ఎలా బతుకుతున్నారో అర్థం చేసుకోండి. ఇన్ఫ్లేషను మీకు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు శ్రీలంక వీడియోస్ బాగా వెళ్ళి, అన్ని వీడియోస్ 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు వెళ్ళి, అందులోని మీకు క్లియర్గా చూపించాను రైస్ ఎంత, కూరలు ఎంత, అవన్నీ మీకు చూపించాను, గుర్తుందా? సో మళ్ళీ కంపారిజన్ చూడండి. ఒక 10 రూపాయల టీ ఇక్కడ డబ్బుల్లో, అంటే మన ఇండియా డబ్బుల్లో 27 రూపాయలు, 2.5 రెట్లు మోర్ ఎక్స్పెన్సివ్. ఓకే, వచ్చేసాం. ఎదురుగా పెద్ద బుద్ధ ఉంటుంది, ఎప్పుడు చూసేది కదా, చూపిస్తా మళ్ళీ. అప్పుడు ఆ టైంలో జాఫ్నా పెనిన్సులా అంతా తమిళన్స్ అందరూ మెజారిటీ హిందూస్. సింహళ వీళ్ళ మెయిన్ భాష సింహళ, సిన్హాలీస్ అంటారు. సో మెజారిటీ సింహాలు కదా, వాళ్ళు బుద్ధిస్టులు. అది వాళ్ళు వచ్చేసాం గైస్. శ్రీలంకలో దిగాను, ఎవరో వెళ్తూ రవి అన్న నడుస్తుంది. ఆ ఊరు లేదు, ఈ ఊరు లేదు. ఆర్టీటీస్ అ బ్రాండ్. సో కొలంబో ఊరు ఎయిర్పోర్ట్ నుంచి, కట్టునాయక ఎయిర్పోర్ట్ నుంచి ఇంచుమించుగా 33-34 కిలోమీటర్లు. హైవే అయితే సూపర్ ఉంది. ఇంత చిన్న కంట్రీ అంటే ఇంత డబ్బులు లేవు. గ్యాస్ ఒక నెలకే ఉంది, ఇంకా పెట్రోల్ కూడా ఇంకా నెలకే ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఇరాన్ నుంచి మొత్తం వస్తుంది. సో ఇప్పుడు క్రైసిస్ వల్ల వస్తుందో లేదో తెలియదు, జనాలు ప్యానిక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక నెల సప్లై అయితే ఉంది దేశం దగ్గర, కానీ వాళ్ళు కాదుకోవడానికి బిగ్ బ్రదర్ భారత్ ఉంది కదా. సో ఏ శ్రీలంకకి క్రైసిస్ వచ్చినా భారతదేశం ఆదుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి వాళ్ళకి అంత చిన్న పడక్కర్లేదు.
ఎంత పెద్ద దేశమైనా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎంత క్లీన్ ఉంటుందంటే శ్రీలంక. ఒకసారి చూడండి, అంటే పాత ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేనేమో జొన్నపత్తిని రోడ్డు మీద వేస్తే డ్రైవర్ ఆపి వెళ్ళి వెనక్కి తీసుకొచ్చాడు. నా పరువు పోయింది అనుకున్నప్పుడు. ఇది ఎప్పుడు 20 ఏళ్ళు బ్యాక్ చెప్తున్నా. చూడండి ఎంత క్లీన్ రోడ్స్. వచ్చేసాం గైస్, కొలంబో బీచ్ రోడ్. ఎంత బాగుంది చూడండి. నో మేకింగ్ వీడియో. సో వచ్చేసాం గైస్ మన హోటల్కి. బీచ్ రోడ్ మీదే ఈ హోటల్. సో ఒక్కసారి పైకి వెళ్ళాక మీకు వ్యూస్ ఎలా ఉంటాయి చూపిస్తా. అద్దరిపోవాల్సిందే. ఇదిగోండి లోకల్ లంకన్ ఆర్ట్ అంతా ఈ వాల్ మీద ఉంది. సో గైస్ వచ్చేసాం మన రూమ్కి. ఎలా ఉందో చూద్దాం ఒకసారి. రూమ్ మన రాడిసన్లో రూము. వ్యూ అయితే చూపించాలి. సో 2 బెడ్లు ఎందుకు ఉన్నాయంటే ఓన్లీ ఈ రూమ్కి మంచి వ్యూ ఉంది. సింగిల్ బెడ్ అయితే మంచి వ్యూ లేదు కాబట్టి. సో రూమ్ చూసి ఓకే అనుకుంటున్నారా? మీకు ద బెస్ట్ చూపిస్తాను వ్యూ. మన నోవోటెల్ కన్నా బెటర్ వ్యూ ఇదన్నమాట. లంక పెంబర్ లంక చూసారా? విశాఖపట్నంకి ఈ ఊరికి ఏంటి తేడా అంటే అస్సలు ఇసుకే లేదు ఇక్కడ. ఆ ముందరికి వేరే సైడ్ అయితే ఇసుక ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ నీళ్లు. మనకి విశాఖపట్నం ఎలాగ డ్రెడ్జింగ్ చేస్తుంటారు, చేసి అలా సముద్రాన్ని వెనక్కి తోస్తుంటారు ఇసుక వచ్చినట్టు, అలా లేకుండా ఇక్కడైతే ఇలాగా. కానీ స్పెషాలిటీ ఏంటంటే 2 రోడ్లు ఇది చూసి ఏంటి సన్నగా ఉంది అనుకోకండి. మనం మీకు చూపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి కొలంబో. డ్రోన్ కూడా అవసరం లేదు. మొత్తం కొలంబో ఊరైతే మీరు చూసేయచ్చు ఎలా ఉందో. చూసారా? ఇది మాట వ్యూ. ఈ వ్యూ కోసమే తీసుకున్నా. ఈ బీచ్ చూసి ఇదిగోండి చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఒక ట్రైన్ ఏదైనా వస్తే భలే ఉంటుంది. బీచ్ పక్కన ట్రైన్ ఇంకెక్కడ ఉండదు అన్నమాట. చూసారా? మనం వెళ్ళి ఆ స్టేషన్కి నడిచి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ తీసుకొని మొత్తం ఎంజాయ్ చేద్దాం. సో మీకు చూపిస్తున్నా కొలంబో. సో మన రూమ్లో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలంటే, సింగపూర్ చేసినప్పుడు సింగపూర్ కొలంబోకి వచ్చి కొలంబోలో ఐడియాలు తీసుకొని ఎలా ఉండాలి అని సింగపూర్ తయారు చేశారు. కొలంబో అప్పటి నుంచి అంత అందంగా ఉండేది. కొలంబో అలానే ఉండిపోయింది, సింగపూర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చూసారా? సో ఇవాళ రెస్ట్ డే. రాత్రి అంతా పడుకోలేదు నేను. సో ఇప్పుడు వచ్చి కొంచెం రిలాక్స్ అవుదాం. నాకైతే వ్యూ అయితే సూపర్గా నచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాత్రూమ్ చూపించడం మర్చిపోయాను. కోజీ బ్యూటిఫుల్ బాత్రూమ్. చాలా నచ్చింది, బాగుంది. ఏమో నేను ఇప్పుడంతా ఈ స్టార్ హోటల్స్కి వెళ్ళట్లే కదా, మామూలు హోటల్స్లో ఉండి ఇక్కడ రాగానే ఓకే బాగుంది అనిపిస్తుందేమో. సో ఒక బ్రేక్ లాగా వచ్చాను మళ్ళీ ఇక్కడికి. రెయిన్ షవర్ అన్నీ 1-2 షవర్లు కూల్. మనం రెగ్యులరే ఇంతకుముందు, ఇప్పుడేమో ఏంటో వెరైటీ అనిపిస్తుంది. ఓకే క్లాజెట్. ఆ ఇన్బాక్స్ అడగాలి అన్ని ఇస్త్రీ చేసుకోవడానికి. హలో రవి, వెల్కమ్ టు శ్రీలంక. సో ఒక్కసారి రూఫ్ టాప్ చూడండి. ఇక్కడ లంచ్ చేయడానికి వచ్చాను. అసలు వ్యూ అయితే అదిరిపోయింది. ఇన్ఫినిటీ పూల్ ప్లస్ ఇది మన టోటల్ ఏరియా. సో సన్సెట్ టైం అయిపోతుంది ఆల్మోస్ట్. పర్ఫెక్ట్ హాలిడే. లంచ్ విత్ అ వ్యూ. ఎలా ఉంది వ్యూ? ఒక్కసారి కొలంబో మనం అటువైపు వ్యూ చూసాం కదా మన రూమ్ నుంచి. ఆపోజిట్ సైడ్ చూడండి స్కై స్క్రేపర్స్. మొత్తం మళ్ళీ చెప్తున్నా, సింగపూర్ ప్లానింగ్ అప్పుడు కొలంబో వచ్చి ఎలా ఉండాలని ప్లాన్ చేశారంట. ఏదంటే క్లోజప్ చూపిస్తున్నా. డౌన్ టౌన్ ఎన్ని బిల్డింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా శ్రీలంకలో? ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఏదో యూఎస్ లెవెల్లో ఉంది. కాకపోతే గుడ్ వ్యూ. మనకేమో పూల్, రూఫ్ టాప్ పూల్ కూడా బ్రహ్మాండంగా ఉందన్నమాట. సో ఇది స్పెషాలిటీ శ్రీలంక, ఎస్పెషలీ కొలంబో. రైల్వే లైన్ బీచ్ అలాంగ్ సైడ్ అలా కంటిన్యూస్గా వెళ్తుంది. దీనికోసం చూస్తున్నా ఏదైనా ట్రైన్ వస్తుందా అని వచ్చింది. సో మన లంచ్ గైజ్ విత్ అ వ్యూ చూడండి. శ్రీలంకన్ మటన్ సూప్ ఇది. మటన్, బీట్రూట్ ఏవేవో కలిపేసి చూడండి. బ్రెడ్, లెమనేడ్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూ. సో మెయిన్ కోర్సు శ్రీలంకన్ ఫిష్. ఎంత స్టైల్గా పెట్టాడు చూడండి. అక్కడ డబ్బులంతా వేస్తున్నాడు కాబట్టి పూరేకులు కూడా వేసాడు. భలే ఉంది, బ్యూటిఫుల్.
ఎన్నాళ్ళకి మళ్ళీ ఒక లగ్జరీ చాలా రోజుల తర్వాత చాలా సింపుల్గా పోతున్నా ఒక్కరోజు బ్రేక్ కోసం. శ్రీలంక కొలంబోలోని ట్రాక్స్ పక్కనే సముద్రం పక్కనే ట్రాక్స్ చాలా రేర్ కదా. సో ఒక స్టేషన్కి వెళ్దాం. అందరూ అంటారు అది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేషన్ అని. ఆడికి వెళ్ళి చూద్దాం కరెక్టా కాదా అని. ఓకేనా? సో శ్రీలంకలో స్టేషన్కి వెళ్తున్నా. సన్సెట్ కొంచెం లేట్ అయిపోయినట్టున్నా, బట్ పిలిచి చూడండి గైస్, ఈ ట్రైన్ స్టేషను కొల్లుపిటియా. చూసారా, కొల్లుపిటియా ట్రైన్ స్టేషను ఎలా ఉందంటే సముద్రం మీద రైల్వే స్టేషన్. మీరు ఎక్కడైనా చూసారా? చూడండి, దీని టికెట్ 20 రూపాయలు. పాత టికెట్ స్టైలు 20 లంకన్ రూపాయలు. 27 లంకన్ రూపాయి అంటే 27 అంటే 10 భారతీయ రూపాయలు. సో 20 అంటే 5 రూపాయలు 6 రూపాయలు ఇండియన్ రూపాయలు. 6 రూపాయలకి టికెట్. ఇంత బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్ ప్రపంచంలోని కేవలం చూడండి, 27 అంటే 10 కదా, 13 అంటే 5, సో 7 రూపాయలు, 7 ఇండియన్ రూపాయలకి ఇంత బ్యూటిఫుల్ ట్రైన్ రైడ్. ఎలా ఉంది? సో గైస్, మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్, మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే లైన్ మీకు చూపిస్తున్నా. చూడండి ఎలా ఉందో. ఇదే ట్రైన్ స్టేషను. ట్రాక్ చూసారా పక్కనే? ఎంత అద్భుతంగా మీరు ఎక్కడైనా చూసారా? సో అదిగోండి గైస్, ఒకవైపు ఆటోలో వచ్చాం కదా, ఇది లాస్ట్ ట్రైన్. ఒక 2-3 స్టేషన్లు దాటి వెళ్దామని మనం కొల్లుపిటియా నుంచి నెక్స్ట్ బంబల్పిటియా. మొత్తం ఇక్కడ లోకల్స్ అందరూ కూడా, ఇది పిక్నిక్ స్పాట్ లాగా కొలంబోలోని. అందరూ వచ్చి ఇక్కడ పిక్నిక్లు కూడా చేసుకుంటారు. ఫ్యామిలీలో వచ్చి ఫుడ్ తెచ్చుకుంటారు. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్. మీరు ఇటాలియన్ రివియరా, ఫ్రెంచ్ రివియరాలో కూడా ఇలానే ట్రైన్లో వెళ్తే ఇంతే బ్యూటిఫుల్ ఉంటుంది. కాకపోతే అక్కడ డోర్ లేస్ ఉంటాయి. ఇది మన సౌత్ ఏషియాలోని ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ నిల్చొని ఈ బ్యూటీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కొత్త దుజూర్ కోస్ట్, ద బ్లూ కోస్ట్ అంటారు ఫ్రాన్స్లోని. మీరు మెంటన్ కానీ, మోంటకార్లో, నీస్, అవిన్యాన్ ఇవన్నీ వెళ్తే ఇలానే ఉంటుంది. సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే మనం ఇలా ఎంజాయ్ చేయడం అవ్వదు, ఎందుకంటే డోర్ లేసి ఉంటాయి కాబట్టి. చూడండి మొత్తం రైడ్ అంతా ఎంత బాగుందో. ఇది ఫస్ట్ స్టేషన్ బంబల్పిటియాకి వచ్చాం. మీకు ద మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే లైన్ మీకు చూపించేస్తున్నా. మొత్తం లైనే కాకుండా మొత్తం జర్నీ కూడా చూపిస్తున్నా. సో ఓన్లీ 2 స్టేషన్లే నేను తీసుకున్న టికెట్. ఇది సెకండ్ స్టేషను, మన హోటల్ పక్కనే. ఒకవైపు నుంచి టుక్టుక్లో, రెండో వైపు ట్రైన్లో వచ్చేసాం. ఇదిగోండి ప్రతి స్టేషను కూడా అంటే పాత రైల్వేస్. ఇదంతా బ్రిటిష్లు లేచేసిందే. ఇండియాలోని స్టార్టింగ్లో కూడా బ్రిటిష్లు బాంబే టు థానా స్టార్ట్ చేసి చాలా వరకు రైల్వే సిస్టమ్స్ అంతా ఇంప్రూవ్ చేశారు కదా. సో ఇది మాత్రం ద బెస్ట్ మాట. ఇదిగోండి ఇవే ట్రైన్లు, శ్రీలంక ట్రైన్లు. ప్రతి 10 నిమిషాలకి 5 నిమిషాలకి వస్తున్నాయి. నేను మాత్రం ఎక్కింది లాస్ట్ ట్రైన్. ఈ ట్రైన్లోనే వచ్చాను. ఇక్కడ దిగిపోయి మనం ఓవర్ బ్రిడ్జ్ దాటుకొని హోటల్కి వెళ్ళిపోవచ్చు. అసలు నాకు నేనే అర్థం కాను. చూడండి, కొలంబో మనకు తెలియదు. కొలంబో ఊరు ఎప్పుడో వెళ్ళాం, తిరిగేస్తున్నాం ఊరంతా ఏదో పెద్ద నాకు తెలిసినట్టు నడుచుకొని అటు ఇటు. అసలు ఏ కొత్తదనం, ఏదో కొత్త ప్లేస్కి వచ్చాం ఎలాగా ఏమి ఫియర్ ఉండదు. వెళ్ళిపోతున్నాం అలా కూల్ కదా. ట్రైన్ మాత్రం, స్టేషన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇవాళ చాలా గ్రాండ్ బఫే. క్రీమీ రోస్టెడ్ పంప్కిన్ అంట, ఓక్రా, బెండకాయ సాలెడ్ బాగుంది, తిందాం. థాయిలాండ్లోని ఇందిరాబాబు బఫే ఇంత టూ మచ్ ఉంది. ఫిష్ సాలెడ్, క్రీమీ పాస్తా సాలెడ్, లైమ్ అండ్ మింట్ షూటర్, స్ట్రాబెరీ స్మూదీ, బీట్ అండ్ సెలరీ తీసుకుందాం. ఇంట్రెస్టింగ్ ఉంది. థాయ్ చికెన్ సాలెడ్స్, అప్పడమ్స్, లెమన్ పికిల్ వెరైటీ ఉంది, మ్యాంగో చట్నీ, చిల్లీ పేస్ట్, బీట్రూట్ కట్. ఇంకా నేను చెప్పడం కూడా ఓపిక లేదు, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ అంటున్నారా స్వీట్ చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు ఇది చూడం కదా. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22 స్వీట్లు, 22 డిజర్ట్లు. ఆ తర్వాత మెయిన్ కోర్స్
పొరియల్. పొదలంగల్ పొరియల్ అంటే ఏంటది? ఇది తింటాను నేను. ఇది శ్రీలంకన్ది ఆలూ మటర్, క్రీమ్ ఆఫ్ పంకిన్ సూప్. ఒడియమ్మ బాగుంది కదా. ఆ తర్వాత దాల్ తడక, పన్నీర్ మఖానీ, మసాలా బైంగన్, అది కూడా తింటా. వంకాయ నాకు ఇష్టం, మసాలా వంకాయ. ఇప్పుడు నేను ఎన్నున్నాయి ఎప్పుడు తింటా. ఎక్కడ కూర్చున్నావు? ఈజ్ దిస్ ప్లేస్ గుడ్? కెన్ సిట్ హియర్? థ్యాంక్ యూ. మన డిన్నర్ ఒక లగ్జరీ హాలిడే ఇచ్చుకున్నాను నేనే. అలసిపోయాను, అన్ని మామూలు హోటల్లో ఉండే. ఇది క్రీమ్ ఆఫ్ పంకిన్ సూపు. ఇది చూడండి, రా మ్యాంగో, పచ్చి మామిడికాయతోని వగరుగా ఉంటుంది, పులుపుగా ఉంటుంది, కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, మిక్స్. ఇది శ్రీలంకన్ స్పెషాలిటీ. ఇది ట్రై చేద్దాం. బాగుంది, షడ్రుచుల్లాగా. చాలా చాలా బాగుంది. మామిడికాయ ఎంత టేస్టీగా ఉందంటే, పచ్చి మామిడికాయ, పొలం మామిడికాయ, తీయ మామిడికాయ, కారం మామిడికాయ అన్నీ కలిపి తిన్నట్టు. అక్కడ ఉన్న వాటిలో అన్నీ ఏవైతే రోజు తింటామో పక్కన పడేసాను. ఇది శ్రీలంకన్ స్టైల్ వంకాయ. ఇది స్నేక్ గర్డ్. స్నేక్ గర్డ్ అంటే పొట్లకాయ, శ్రీలంకన్ స్టైల్. సో ఇది మాత్రం మ్యాంగో అద్దరిపోయింది. ఎప్పుడైనా శ్రీలంక వస్తే ఇది మిస్ అవ్వకండి. ఓకేనా? ఇది నేను ఈ వరుసే మర్చిపోయాను. వైట్ రైస్, టొమాటో రైస్, వెజిటబుల్ పులావ్, డెవిల్ చికెన్. అసలు ఇది చూడలేదు ఇటువైపు, అంటే అన్ని రకాలు ఉన్నాయి. సీ ఫుడ్ గ్రేవీ, డీప్ గ్రీన్ వెజిటబుల్స్, పొటాటో ప్రొవెన్ స్టార్. ఇందిరా నాయన, అమెరికాలో యూజువల్గా ఇన్ని రకాలు ఉంటాయి, అమెరికా కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇన్ని రకాలు అయితే రా బాబు, ఆ డెజర్ట్ లేని రా బాబు, టూ మచ్. స్ట్రాబెరీ స్మూదీ తీసుకున్నాం. ఇది గైస్ మన వీడియో. ఈ వీడియోలో చాలా కవర్ చేశాను. నా బెడ్రూమ్లోని పాత మ్యాట్రస్ రీప్లేస్ చేసేసి కొత్త ఇమ్మా మ్యాట్రస్ అయితే తీసుకున్నా. మీకు ఈ మ్యాట్రస్ నచ్చింది అనుకుంటా. ఒకవేళ మీకు నచ్చింది అనిపిస్తే, అంటే నా ఒపీనియన్ మీద మీకు కరెక్ట్ అవగాహన ఉంది, ఎన్నో మ్యాట్రస్లు ఎన్నో హోటల్లో తిరిగేసి ఎంత మంచి మ్యాట్రస్ అని మీకు అనిపిస్తే డెఫినెట్గా ఈ కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, వెబ్సైట్ లింక్ ఉంది. అంతేకాకుండా నా కూపాన్ కోడ్ వాడుకోండి, Ravi40. మా ఆల్రెడీ డిస్కౌంటెడ్ వీడియో మీద ఇంకో 15% అయితే ఆఫ్ వస్తుంది. సో మీకు మ్యాటర్స్ కావాలంటే డెఫినెట్గా కింద చూడండి. అంతేనా ఈ వీడియోకి? సో యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ 3 రోజులు వెకేషన్ అని చెప్పాం కదా, ఆ 3 రోజుల వెకేషన్ వీడియోలు నెక్స్ట్ పెడతాం. ఓకేనా? లెట్స్ గో.